హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. సో ఇదివరకు వీడియోలో గుణవాచక విశేషణ అన్ని ఉదాహరణ చూసాం కదా. ఇవి వచ్చేసి మిగిలిన ఉదాహరణ అండి, బ్యాలెన్స్గా ఉండేవి. సో ఇవి కూడా గుణవాచక విశేషణ కిందకే వస్తాయి. ఆకార్ ప్రకార్. సో ఒక వ్యక్తి ఎలా ఉన్నాడు, సన్నగా ఉన్నాడా, లావుగా ఉన్నాడా, ఎత్తుగా ఉన్నాడా, పొట్టిగా ఉన్నాడా. సో ఆ సందర్భాలలో కూడా మనం ఆ వ్యక్తి యొక్క గుణాన్ని మనం చెప్తున్నాం అన్నమాట. కాబట్టి ఇక్కడ ఆకార ప్రకారం కూడా దీని కిందకే వస్తాయి. మోటా, చోటా, లంబీ, గోల్, ఆయతాకార్, చౌడా, చపటా, తికోనా, సీదా, ఠేడా. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇవన్నీ కూడా మనకి ఆకార ప్రకారం కిందకి వస్తాయి. నెక్స్ట్ స్థాన్ చూడండి. స్థాన్ అంటే ఏంటి? అది ప్లేస్ అని చెప్పచ్చు స్థాన్ అంటే. కానీ ఇక్కడ మనము ఏ ప్లేస్కి సంబంధించిన వాళ్ళము. ఓకేనా? సో పశ్చిమి, పూర్వీ, బంగాళీ, మద్రాసి, నేపాలీ, చీనీ, జపానీ ఆది. సో ఈ వర్డ్ పశ్చిమి అనేది లేకుండా పశ్చిమ్ అని ఉందనుకోండి, అది సంజ్ఞ నౌన్ అవుతుంది. ఇక్కడ ఈకి మాత్రం వచ్చాయి అన్నిటికీ. నేపాల్, చీన్, జపాన్, బంగాల్ ఇలా వస్తే అవన్నీ కూడా ఆకి మాత్రం లేకుండా ఎండింగ్లో ఎల్ అని పలుకుతాం కదా. పశ్చిమ్, పూర్వీ, బంగాల్, మద్రాస్, నేపాల్, చీన్, జపాన్ ఇలా దేశాల పేర్లు వచ్చినప్పుడు మనకు అది సంజ్ఞ అవుతుంది. కానీ ఇక్కడ మనము ఆ దేశానికి సంబంధించిన వాళ్ళమని చెప్తున్నాం. కాబట్టి ఇక్కడ పశ్చిమి, పూర్వీ, బంగాళీ, మద్రాసి, నేపాలీ, చీనీ, జపానీ. ఓకేనా? సో ఇక్కడ ఈకే మాత్రం వచ్చింది ఎండింగ్లో. కాబట్టి ఇది గుణవాచక విశేషణ అవుతుంది. విశేషణలో కూడా గుణవాచక విశేషణ అవుతుంది. నెక్స్ట్ ధ్వని చూద్దాము. సో ధ్వని అంటే ఏంటి? సౌండ్ అండి. పక్షుల యొక్క సౌండ్ని ఇప్పుడు మనము స్వీట్గా మాట్లాడితే మీఠా బోల్తా హై అంటాం. చేదుగా కఠినంగా మాట్లాడితే కర్కష్. ఓకేనా? సో దాని గుణాన్ని తెలపడం అనమాట. అంటే ఏ విధంగా మాట్లాడుతున్నాడు అనేది ధ్వని. కర్కష్, తీవ్ర, మంద్, మధుర్, సురీలి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి స్వాద్ అంటే టేస్ట్. మనం టేస్ట్ అని చెప్పేటప్పుడు అనమాట. కడువా, మీఠా, ఫీకా, ఖట్టా, తీకా. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి స్థితి. స్థితి అంటే మనము ఒక ప్లేస్లో కూర్చుంటాం. ఫస్ట్లో కూర్చున్నామా, లాస్ట్లో కూర్చున్నామా, ఎండింగ్లో కూర్చున్నామా, లేకపోతే ఒక లైన్లో 5th పొజిషన్లో కూర్చున్నామా. సో ప్లేస్ని తెలియజేయడం స్థితి అనమాట. అగలా, పిछला, పహలా, పాంచ్వా. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి, కమెంట్ ఇవ్వండి. సో వీడియోస్ ఎలా ఉన్నాయి, అసలు అర్థమవుతున్నాయా లేదా? ఓకేనా? నోట్స్ ప్రిపేర్ చేసుకోండి కంపల్సరీగా. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్. ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి కంపల్సరీగా. థ్యాంక్ యూ సో మచ్.